నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేది 3.3 కిలోమీటర్స్ అని పెట్టింది బోర్డు అక్కడ. సో మేబీ పైనుంచి ఎక్కడో లెఫ్ట్ తీసుకోవాలి. సో ప్రపోజల్ ఎయిర్పోర్ట్ నిన్నే మన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి మాట్లాడారు ఎయిర్పోర్ట్ గురించి. అతి తొందరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో వ్యూ అయితే చాలా బాగుంది. నిజంగా ఇండియానా అబ్రాడ్ అనిపిస్తుంది, అంత బాగా ఉంది వ్యూ. నేను అంటే ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఈ హైవేలో, ఇదే ఫస్ట్ టైం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ, రియల్లీ ఎక్సైటింగ్. సో హలో గైస్, నిన్న యాక్చువల్గా నేను రాజమండ్రి హోటల్ లాడ్జ్ తీసుకున్నాను. సో రాత్రి వీడియో చేయలేకపోయాను, కొన్ని బ్యాటరీ ఇష్యూస్ వల్లని. సో ఇప్పుడే హోటల్ నుంచి బయలుదేరాను. సో యానం స్టార్ట్ అయ్యాను. రాజమండ్రి నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు హైవేలోకి వచ్చాను. సో ఇది ద్రాక్షారామం వెళ్ళే రూట్ అన్నమాట. ద్రాక్షారామం నుంచి పక్కనే ఉంటుందంట. సో మ్యాప్ పెట్టుకున్నాను. సో మ్యాప్ వల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను. మళ్ళీ యానం వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ లొకేషన్ షూట్ చేసి మీకు పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఇప్పుడు యానం బీచ్లోకి వెళ్తున్నామండి. సో యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రూమ్స్ ఉంటాయని వెళ్ళాను, బట్ అక్కడ లేవు. సో బీచ్లోకి వెళ్ళమని చెప్పారు, అక్కడ ఉంటాయని చెప్పారు. సో యానం బీచ్లోకి వెళ్తున్నాను, చూద్దాం. అక్కడ ఇదే ఫస్ట్ టైం కదా. బీచ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏదో శివలింగం కనిపిస్తుంది. సో ఇదంతా బీచ్ ఏరియా అండి, మొత్తం అంతా చూసారు, చాలా బాగుంది. ఇక్కడ ఏదో రూమ్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. సో ఆగాను, చూద్దామండి. అక్కడ పంపించారు ఆయన అక్కడికి. ఇదే అండి నేను తీసుకున్న లాడ్జ్. సో ఆయన లేడు, సీట్లో బయటకు వెళ్ళాడు. ఆయన మాట్లాడి రూమ్ తీసుకుని ఉండిపోతుంది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్ చేయాలన్నా కష్టమే. ఇది బీచ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది. సో ఈ పూటకి రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతాం. దానికి రూమ్కి వెళ్తున్నామండి. రూమ్ తీసుకున్నాం. స్మెల్ వస్తుంది. ఇదేనండి రూము. సో మొత్తానికి రూమ్ తీసుకున్నానండి, ఇదేను. సో ఇప్పుడే కార్ లోపల పార్క్ చేసేసి భోజనంకి వెళ్దామని వెళ్తానండి. సో హోటల్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి. సో సెంట్రల్ గవర్నమెంటే కానీ రూలింగ్, బట్ డెవలప్మెంట్ అంత లేదు, అనుకున్నంత ఇదిగా అనిపించలేదు.
ఇక్కడ ఏదో పార్క్ ఉంది రైట్ సైడ్. ఇది రాజీవ్ గాంధీ పార్క్, రాజీవ్ పార్క్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, వీటి మీద పేర్లు ఏదో ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు, సారీ. సో వ్యూ అయితే బాగుంది కానీ అంత డెవలప్మెంట్ లేదు. ఇక్కడ పాత బోట్ ఒకటి పెట్టారు, ఎప్పుడుదో పాడైపోయింది, పక్క పెట్టేశారు. ఒకప్పుడు అది కొంచెం చిన్నపాటి అంటే ఒక పెద్ద బోట్ లాంటి షిప్ లాగా తీశారు, అంటే టూరిజం కింద డెవలప్ చేసినట్టున్నారు అది. బట్ పాడైపోయినట్టుంది, మొత్తం తుప్పు వచ్చేసి, అందుకని వాడట్లేదు, పక్కన పెట్టేశారు. సో పక్కన చిన్న చిన్న బోట్లు అయితే ఉన్నాయి టూరిజంకి బాగానే, వాటిలో తీసుకెళ్తారు వాళ్ళు. అదే పైన కనిపిస్తుంది, దీనిలో కనిపించట్లేదండి. కొంతమంది ఎక్కించుకుని ట్రిప్ వేస్తున్నారు. సో మరి వాళ్ళు ఎంత తీసుకుంటారో తెలియదు. ఏదో వాటర్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడే ఎక్కుతున్నారు మొత్తం అంతా. సో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో ఐడియా లేదు. సో వ్యూ అయితే బాగుంది కానీ అంత డెవలప్మెంట్లా కనిపించట్లేదు, అంత నీట్నెస్ లేదు. ఇదిగోండి లోపల. సో వాళ్ళు ఎక్కించుకుని చెప్తున్నారు అన్నమాట. వాళ్ళకి లైవ్ జాకెట్స్ కూడా వేశారు, ఏదైనా ప్రమాదం అయితే సడన్గా. శివలింగము పెట్టారు, బాగుంది. ఇది గోదావరి పుష్కర స్నాన ఘట్టం అంట, అది గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు స్నానాలు చేస్తారనమాట. ఇక్కడ ఒక మరి చెట్టు కూడా ఉంది, ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంది. ఇంకా ఇది లోపలికి, సిటీ లోపలికి, యానం లోపలికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇదేదో కట్టారు. సో ఇది ఏదో ప్రేయర్ హాల్ అంట, మేబీ చర్చికి సంబంధించిన కాదు, అది ముస్లిమ్స్ సంబంధించిన, సారీ, వాళ్ళు కట్టారు, బాగుంది. ఈ దత్త మణికంఠ పూజా మందిరం. ఇది ఐ థింక్ అయ్యప్ప స్వామి టెంపుల్ లాగా ఉంది. ఇక్కడ శరార్థన్ కాటన్ దీన్ని కూడా స్టాట్యూ పెట్టారు. అండ్ స్టాట్యూలు అయితే వరుసగా పెట్టారు మొత్తం రోడ్డు పొడవునా. అండ్ ఇక్కడ అంతకుముందు
స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళు కానీ ఇంకా వేరే వాటి గురించి మనకి అంత హిస్టరీ గురించి అంత ఐడియా లేదు. సో కృష్ణదేవరాయలు, ఆ పక్కనేమో అల్లూరి సీతారామరాజు ఉంది. క్షత్రియ పరిషత్ అంతా ఒకటి ఒక బిల్డింగ్ కనపడుతుంది. ఇక్కడ చూసారు కదా గవర్నమెంట్ ఆఫీసులు, ఆఫీస్ ఆఫ్ ద రీజనల్ అడ్మిన్, రిజిస్ట్రేటర్ యానం. సో ఇప్పుడు ఏంటంటే మెజిస్ట్రేట్ వారి కార్యాలయం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి. సో పక్కనే చర్చ్ ఉంది. ఎదురుగా జేఎన్టీయూ అనుకుంటా, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్డింగ్ కనపడుతుంది. లెఫ్ట్ సైడ్లో మాత్రం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంది. మేబీ ఇక్కడ రిజర్వేషన్ బుకింగ్ ఉంటుంది. మరి రైల్వే స్టేషన్ ఎక్కడో తెలీదు. సో గవర్నమెంట్ బిల్డింగ్, ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణం అని ఉంది. చర్చి బాగుంది ఇక్కడ. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించుంటారు బహుశా, అందుకని చర్చిలు ఇక్కడ బాగా కట్టారు. బాగా మీకు ఫేమస్. గవర్నమెంట్ హాస్పిటల్ యానామండి. సో మన హోటల్ ఇంకా రాలేదు, ఎంత దూరంలో ఉందో తెలియదు. సో ఇంకా నడుస్తున్నాం అక్కడి నుంచి. యానం ఓల్డ్ ఏజ్ హోమ్ అంట, బాగుంది. అక్కడ ఫ్రీగా ఫుడ్ కూడా పెడుతున్నారు వచ్చిన వాళ్ళకి. మనకి ఇంకా అప్పు ఎక్కిన తర్వాత అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ ఉందంట, బాగుంటుందంట చెప్పారు. చూద్దాం.